కన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చేనా కొట్టండి జయజయను పేద గొప్ప భేదాలు ఎరుగడు కులమ్మ నమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు కొట్టండి హారతులు యువరక్తము నాయకత్వం కదిలినది మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమని తిప్పని రోజం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. మీ కష్టాలు నాకు తెలుసు. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాను. మళ్ళీ యాప్సడా పూర్వ వైభవంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ను కూకటి వేలతో సహా నరికేస్తాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అప్పుడే అల్టిమేటం కూడా జారీ చేశాం. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, చంద్రబాబు నాయుడు గారి చర్మము కొంచెం మందము అని చెప్పి దున్నపోతు మీద వర్షం పడినా ఏ మాదిరిగా చెల్లించదో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా తయారైంది అని కూడా చెప్పడానికి బాధపడతా ఉన్నాను. లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేస్తే తీరా రొయ్యలు ఆ చేపలు పంట పండి చేతికొచ్చేసరికి మొత్తం సిండికేట్గా ఏర్పడతా ఉన్నారు. రేట్లు మాత్రం డమాలని చెప్పి పడేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సానుభూతి పరుల సిండికేట్ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తా ఉంది. ఇలా రైతుల బతుకుల్ని ఈ సిండికేట్ చేతుల్లోనే నలిగిపోతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి, మన కళ్ళ ఎదుటే. చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు ఈ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్ళే కన్నీళ్ళు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితులు మార్చాలి అని చెప్పి తాపత్రయపడిన ప్రభుత్వం ఎప్పుడైనా వచ్చి ఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా గర్వంగా మన పాలన ఎలా జరిగిందో కాస్త గుర్తు చేస్తాను.
మన పాలనలో జరిగిన గుర్తుకు చేస్తాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా తండ్రి రాజన్న ఆశయాలను, తల్లి విజయమ్మ ఆదర్శాలను ఉనికి పుచ్చుకున్నోడు వచ్చెనా. కొట్టండి జై జయను. పేద గొప్ప భేదాలు ఎరుగడు, కులమ్మ తమ్మని కుళ్ళు చూపడు, పేదోడంటే ప్రాణమిస్తడు. పట్టండి హారతులు. యువరక్తము నాయకత్వం, కదిలినదిగో మన యువ కిరణం. అడుగడుగున అదే లక్ష్యం, ఇది వైఎస్ఆర్ రక్తం. మాట ఇస్తే తప్పని నైజం, అడిమనెప్పుడు తిప్పని రోషం. వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం.